ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభ అంటేనే జనం గడగడలాడిపోతున్నారు. ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రజల్లో సానుభూతి కోసం వైసీపీ నేతలు తెగ పాకులాడుతున్నారు. అందులో భాగంగా ఇవాళ ఒంగోలులో పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సీఎం జగన్ పాల్గొనే ఈ సభను విజయవంతం చేయడానికి అటు అధికార పార్టీ నాయకులు ఇటు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. సభా ప్రాంగణానికి భారీగా జనాన్ని తరలించేందుకు విద్యాసంస్థల బస్సులతో పాటు ఆర్టీసీ బస్సులను కూడా కేటాయించడంతో విద్యార్థులు ప్రయాణికులకు పాట్లు తప్పడం లేదు. నేటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్స్, మిగిలిన తరగతులకు FA4 పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 385 స్కూలు బస్సులను సీఎం సభకు తీసుకోవడంతో కొన్ని స్కూలు యాజమాన్యాలు సెలవులు ప్రకటించాయి. జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల నుంచి 506 బస్సులను సీఎం సభ కోసం నిన్ననే స్వాధీనం చేసుకోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. పేదలకు పట్టాల పేరుతో ప్రజల్లో ప్రచారం కోసం వైసీపీ నేతలు చేస్తున్న ఆర్భాటానికి అధికారులు వంత పడుతున్నారు. వారం రోజులుగా కార్యాలయాల్లో సాధారణ విధులను సైతం వదిలేసి అధికార పార్టీ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ సీఎం సభని సక్సెస్ చేసే పనిలో ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టాలిస్తున్న ప్రాంతంలో హడావుడిగా 2 రోజుల్లోనే ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లు ఏర్పాట్లు చేసి రోడ్లు వేయించారు. సీఎం సభను విజయవంతం చేయాల్సిన బాధ్యతను ఆ పార్టీ నేతలు మెప్మా, డిఆర్డీఏ అధికారులపై పెట్టారు. ఒంగోలులో మెప్మా ఆర్పీలు, సీఓలు, ఇతర అధికారులతో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సీఎం సభకు ప్రజల్ని, పొదుపు మహిళల్ని భారీగా తీసుకురావాల్సిన బాధ్యత వారిపై పెట్టారు. ప్రతి ఇంటి నుంచి కనీసం 4 సభకు రావాలని, రాకపోతే పథకాల్లో కోతలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మరోవైపు పేదలకు ఇంటి పట్టాల పంపిణీ ప్రభుత్వ కార్యక్రమం అయినా కూడా సభా వేదికను వైసీపీ రంగులతో అలంకరించారు. రైల్వే గేటు వద్ద నుంచి కొప్పోలు సభావేదిక వరకు వైసీపీ ఫ్లెక్సీలతో ముంచేశారు. వైసీపీకి మరో షాక్ తగలబోతోంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇవాళ ఒంగోలులో సీఎం జగన్ పర్యటనలో పాల్గొనకూడదన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్లు తెలిసింది. నిజానికి చాలా రోజుల నుంచి వైసీపీ అధిష్టానం మాగుంటను దూరం పెట్టింది. జగన్ అభిష్టాన్ని గుర్తించిన జిల్లా నాయకులు కూడా ఇటీవల ఆయన్ను పార్టీ కార్యక్రమాలకి పిలవడం లేదు. అయినా ఇటీవల ఢిల్లీ వెళ్లిన జగన్ కు మాగుంట నేరుగా ఎదురెళ్లి 2 చేతులు జోడించి నమస్కారం చేశారు. జగన్ ప్రతి నమస్కారం చేయకపోగా కనీసం పలకరించకుండా అవమానించారు. అయినా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కాబట్టి ఒంగోలులో జరిగే సీఎం సభకు పిలుస్తారని మాగుంట, ఆయన ముఖ్య అనుచరులు ఎదురు చూశారు. అయితే అధికారుల నుంచి నిబంధనల మేరకు ఆహ్వానం రావడం తప్ప వైసీపీ నేతల నుంచి పిలుపు రాలేదని తెలిసింది. అధికారిక కార్యక్రమం కాబట్టి మర్యాదపూర్వకంగా సీఎం సభకు వెళ్లి రావాలన్న ఆలోచనతో తర్జన భర్జన పడిన మాగుంట చివరికి సభకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ముఖ్య అనుచరులు కూడా సభకు వెళితే మరోసారి అవమానపడాల్సి వస్తుందని చెప్పినట్లు తెలిసింది. ఇంకా వైసీపీలో ఉండడం కూడా మర్యాద కాదని వెంటనే నిర్ణయం తీసుకోవాలని అనుచరుల నుంచి 2 రోజులుగా ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. దీంతో మాగుంట కూడా వైసీపీని వీడాలనే నిర్ణయానికి వచ్చి సీఎం సభకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వచ్చే వారంలో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఇవాళ ఒంగోలులో సీఎం జగన్ సభ పర్యటన గురించి అలాగే మాగుంట వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, పూర్తి అప్డేట్స్ చెప్పండి. సీఎం జగన్ సభకి సంబంధించి అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సంబంధించి పూర్తి వివరాలు. హరీష్, ఒంగోలులో ఈ రోజు సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఒంగోలులో 20,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు కొద్దిసేపటి క్రితమే సభా ప్రాంగణానికి సీఎం జగన్ చేరుకున్నారు. అయితే సీఎం వచ్చినా గానీ ఇటు ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. స్థానికంగా జరుగుతున్న కార్యక్రమానికి మొహమాటం కొద్దీ ఏదో అధికారులు పిలిచారే తప్ప వైసీపీ నాయకులు ఎవరు కూడా ఆయన్ని
పిలిచిన పాపాన పోలేదు. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణం వద్దకు వెళితే అవమానం పడాల్సి వస్తుందని చెప్పని మాగుంట ఆలోచనగా మారింది. ఇటీవల ఢిల్లీ పార్లమెంట్ కి వెళ్ళిన సీఎం జగన్మోహన్ రెడ్డిని మాగుంట శ్రీనివాసరెడ్డి ఎదురెళ్లి పలకరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి ఆప్యాయంగా ఎదురొచ్చినా గానీ సీఎం జగన్ ఆయన్ని కసురుకున్నట్టుగానే ముందుకు వెళ్లిపోయారు. దీంతో అవమానాన్ని భరించలేక మాగుంట శ్రీనివాసరెడ్డి అక్కడే ఆగిపోయిన పరిస్థితి. తాజాగా ఒంగోలు సీఎం జగన్ వచ్చినా గానీ వైసీపీ నాయకులంతా కూడా జిల్లా నుంచి తరలి వచ్చారు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కార్యక్రమానికి రాకూడదని నిర్ణయించుకున్నారు. వచ్చే నెలలోనే ఆయన మార్చి మొదటి వారంలోనే ఇటు టీడీపీలో చేరుతారంటూ కూడా ఒకవైపు ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి నెల్లూరు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కూడా ఆయన టచ్ లో ఉన్నట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా వైసీపీ నుంచి ఇంకా మాగుంట శ్రీనివాసరెడ్డి దూరం అయినట్టుగానే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మరోవైపు ఈ రోజు సీఎం బహిరంగ సభ కోసం పెద్ద ఎత్తున జన సమీకరణను చేపట్టారు. ఏదైతే 1,00,000 మందికి పైగా జనాన్ని తీసుకురావాలని చెప్పని ఇటు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇటు ప్రకాశం జిల్లాతో పాటు బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల నుంచి ఇటు ఆర్టీసీ బస్సుల్ని పెద్ద ఎత్తున తరలించారు. 500 బస్సుల వరకు కూడా తీసుకురావడంతో ఇటు ప్రయాణికులంతా కూడా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిపోల్లో బస్సులు లేక డిపోలన్నీ కూడా వెలవెల్లబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రయాణికులు బస్సులు లేకపోవడంతో డిపోల్లోనే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది నరేష్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వెంకట.